స్టూడెంట్స్, రేపు ఓపెన్ డే. మీరందరూ మీ పేరెంట్స్ని తీసుకురావాలి. ఓపెన్ డేనా? పాండి, రేపు మనకి క్లోజ్ డే. బాగా ఇరుక్కుపోయావునా? మిస్, ఎవరైనా ఒకరిని తీసుకొస్తే చాలా మిస్. అమ్మా నాన్న ఇద్దరూ రావాలి కంపల్సరీ. నాన్నని తీసుకొచ్చేదో ఒకటి చెప్పొచ్చు అనుకుంటే అమ్మని కూడా తీసుకురమ్మంటున్నారు. చింటూ, మిస్, నువ్వు మీ అమ్మని తీసుకురావాలి, అర్థమైందా? ఓకే మిస్, తీసుకొస్తాను మిస్. ఈరోజు నువ్వు చేసిన వాటన్నిటికీ రేపు లెక్క చెప్తాను. మిస్ 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 వద్దు మిస్. డైరీలో ఫేక్ సైన్ చేస్తావా? ఇప్పుడు నీకు వేసాను రా స్కెచ్. మిస్ 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 అయ్యయ్యో. నమస్తే మిస్. రండి సార్. మీరే చింటూ వాళ్ళ నాన్నగారా? మీ మిస్సెస్ రాలేదేంటి? మిస్సెస్ ఈ రోజు రావడం మిస్ అయ్యారు. ఎందుకు? అంటే ఆవిడ ఒంట్లో బాగాలేదు మిస్, అందుకే. అసలు వీడు పిల్లాడేనా? అవును పిల్లాడే మిస్. సెకండ్ డే కూతురు పుట్టింది. తనకి ఇంకా మాటలు రాలేదు. పోను మాట్లాడుతుంది, కానీ బాగా చదువుతుంది. అయ్యో సార్, నేను అలా చెప్పలేదు. అసలు వీడేం చేశాడు తెలుసా? అందరికీ హోంవర్క్ల్లో దొంగ సైన్ పెట్టిస్తున్నాడు. చింటూ, ఊరికే నాన్న. వీడు మీరా కూడా సైన్ చేస్తారు సార్. నిజమారా? అలాగే పర్ఫెక్ట్ గా చేస్తావా? అవునన్నా, నీ సైన్ అలాగే డిట్టో అలాగే సూపర్ గా చేస్తా. ఇది మీరు ఆలోచించాల్సిన విషయం, గర్వించే విషయం కాదు. ఇది ఎంత పెద్ద క్రైమ్ హో తెలుసా? ఏంటి మాత్రం దాన్ని క్రైమ్ అంటున్నారు? అన్నట్టు ఈసారి హాఫ్ అర్లీలో 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ సార్ వీడు. 3 సబ్జెక్టులు ఫెయిలా? అయ్యో ఇరికించేసరే. రేయ్ చింటూ, నాన్న నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాస్ అయిపోతాను నాన్న. నెక్స్ట్ వీడు వర్స్ట్ సార్. పోయినసారి ఓపెన్ డేలో కూడా ఈ మారే చెప్పాడు. అవునవును. రిపోర్ట్ కార్డు మీద మీ మిస్సెస్ ని సైన్ చేయమనండి. అలాగా, సరే చెప్తానులే. ఇప్పుడు ఏం చేద్దాం? సరేలే, ఆ సైన్ ఏదో మనమే పెట్టేద్దాం.